లేనిపోని వీరత్వాన్ని శూరత్వాన్ని ప్రదర్శించి ప్రతిసారి ఘోరంగా అవమానపడడం పాకిస్తాన్కి అలవాటైంది. మరొకసారి అలాంటి ఘోర అవమానం పాకిస్తాన్కి ఎదురైంది. తాలిబాన్లకు ఇక మా వల్ల కాదు, మేము మీతో యుద్ధం చేయలేమని తాలిబాన్లతో చేతులెత్తేసినట్లుగా తెలుస్తుంది పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్తో కాళ్ల బేరానికి వెళ్ళింది. తాజా దాడితో 20 మంది పాకిస్తాన్ సైనికులు హతమయ్యారు. యుద్ధం చేతగాక పాకిస్తాన్ ఆర్మీ చేతులెత్తేసినట్లుగా తెలుస్తోంది. ఆఫ్ఘాన్ యుద్ధం ఆపేలా ఖతార్, సౌదీ మధ్యవర్తిత్వం వహించాలంటూ అడుక్కుంటున్నట్లుగా తెలుస్తోంది. 6 నెలల వ్యవధిలోనే 2 సార్లు కాళ్ల బేరానికి పాకిస్తాన్ వచ్చింది. ఓ పక్క ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇండియాకు లొంగిపోయింది పాకిస్తాన్ ఆర్మీ. మా వల్ల కాదు మహాప్రభో, మేము యుద్ధం చేయలేమని చెప్పేసి అమెరికాను వేడుకుంటే అమెరికా ప్రయత్నించినప్పటికీ కూడా భారత్ వినలేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద, ఆ దేశం మీద జాలిపడి భారత్ చివరికి వెనక్కి తగ్గింది. పూర్తిగా ఆ దేశాన్ని నాశనం చేయడం ఇష్టం లేక భారత్ వెనక్కి తగ్గింది. కానీ మరొకసారి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులకు ప్రయత్నించింది. ఆఫ్ఘనిస్తాన్ మీద వాళ్ళ ఫైటర్ జెట్స్ని పంపించి దాడులు చేసింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధానికి దిగింది. తాలిబాన్లతో జరిగినటువంటి భారీ యుద్ధంలో అనేక మంది సైనికులను కోల్పోయి ఇలాగే కొనసాగితే ఆర్థికంగా మరింత చితికిపోతామని, సైనిక శక్తి మరింత తగ్గిపోతుందన్న భయంతో చివరికి అరబ్ దేశాలను వేడుకుంటోంది. ఖతార్ని, సౌదీ దేశాలను ఇక యుద్ధం ఆపండి, మా వల్ల కాదు అని వేడుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మధ్యలో కొంత మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం కూడా చేసింది. ఎలాగైతే భారత్ని 6-0 అంటూ వెక్కిరించే ప్రయత్నం చేసిందో, అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసిందో, అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఫైటర్ జెట్స్ని మేము కూల్చేసామని, ఆఫ్ఘనిస్తాన్కి చాలా భయంకరమైన దెబ్బ కొట్టామని ఒక విష ప్రచారం, ఫేక్ ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. కానీ ఆఫ్ఘనిస్తాన్ నవ్వింది. ఏమని? మా దగ్గర ఫైటర్ జెట్సే లేవు, నువ్వెలా కూల్చేస్తావు మా ఫైటర్ జెట్స్ని అని. మరోవైపు మనం చూస్తున్నాం, పాకిస్తాన్ సైనికులు దొరికితే తన్నుకుంటూ ఎలా తీసుకెళ్తున్నారో ఆఫ్ఘనిస్తాన్ సైనికులు మనం చూస్తున్నాం. అక్కడ తాలిబాన్లకు దొరికినటువంటి పాకిస్తాన్ సైనికుల్ని బట్టలూడదీసి తన్నుకుంటూ తీసుకువెళ్తున్నారు. ఇదిగో మనం చూస్తున్నాం. పాక్ ఆర్మీకి చెందినటువంటి సైనికుల బట్టలూడ తీసి, ఇదిగో మీ సైనికులు మాకు దొరికారు, ఇదిగో మీ ఆయుధాలు, ఇదిగో మీ బట్టలు అంటూ వాళ్ళకి సంబంధించినటువంటి బట్టల్ని, ఆయుధాలని మనం చూస్తున్నాం. అందరూ తలా ఒకటి చేతిలో పట్టుకుని ఉన్నారు. అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువుల్ని అక్కడ చూడొచ్చు. కొన్ని వాకీ టాకీ కనిపిస్తుంది, గన్ కనిపిస్తుంది, వాళ్ళ హెల్మెట్ కనిపిస్తుంది, వాళ్ళ బట్టలు కనిపిస్తున్నాయి. ఇలా అన్నిటినీ పట్టుకొని ఇదిగో మా దగ్గర దొరికాయి, మాకు ఇక్కడ దొరికాయి మీ ఆర్మీ వాళ్ళ బట్టలు, మా దగ్గర మీ సైనికులు ఉన్నారనడానికి ఇదిగో ప్రూఫ్ అంటూ చూపిస్తుంటే వాళ్ళని విడిపించుకోవడానికి ఏం చేయాలో అర్థం కాక, ఆఫ్ఘనిస్తాన్ని ఎలా కట్టడి చేయాలో తెలియక, తాలిబాన్లని ఎలా మట్టు పెట్టాలో చేతగాక, చివరికి లొంగిపోవడం కూడా చేతగాక, చివరికి ఖతార్ దగ్గరికి లేదంటే సౌదీ అరేబియా దేశాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని యుద్ధం ఆపమనండి, మా సైనికులను వదిలిపెట్టమనండి ప్లీజ్ అని చెప్పి బ్రతిమలాడుకున్నటువంటి పరిస్థితి. యుద్ధం చేతగానప్పుడు ఎందుకు మొదలు పెడతారు? ప్రతిసారి ఈ మేకపోతు గాంభీర్యం చూపించడం దేనికి? భారతదేశం మీద కూడా అలాగే పెద్ద యుద్ధం చేస్తామని చెప్పేసి మొదలుపెట్టి చావు దెబ్బ తిని చివరికి చేతగాక ప్రజల ముందు పరువు పోగొట్టుకొని ఇక తలెత్తుకోలేక విష ప్రచారం మొదలుపెట్టారు. మేము 6 ఫైటర్ జెట్స్ కూల్చేసాం, వాళ్ళ సైనికుల్ని మేము మట్టు పెట్టామని చెప్పేసి విష ప్రచారం, అబద్ధాలు చెప్పుకునే ప్రయత్నం. ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో భారతదేశాన్ని కార్నర్ చేయాలనే ప్రయత్నాలు చేసి చివరికి భారతదేశం చేతిలో అక్కడ కూడా ఓడిపోయి, ఏమీ చేయలేక అక్కడ కూడా ఓడిపోయి నోరు మూసుకుని కూర్చున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేసి వాళ్ళని ఏదో చేద్దామని. ఇక్కడ కక్ష అంతా ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ మీద ఎందుకు దాడులు చేస్తున్నారు? ఒకటి, వాళ్ళు బలంగా అవడం ఇష్టం లేదు. రెండోది, భారతదేశంతో సంబంధాలు నిలుపుతున్నారు, అది ఇష్టం లేదు. ఆ కక్షతో, ఆ కోపంతో వాళ్ళ మీద దాడులు చేసి చివరికి వాళ్ళ చేతిలో చావు దెబ్బ తిని ఇస్లామిక్ కంట్రీస్ అన్ని వచ్చి వద్దు యుద్ధం ఆపండి అని చెప్తుంటే ఖతార్, సౌదీ లాంటి దేశాలు చివరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాట కూడా ముందు వినకుండా ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ యుద్ధం ఆపమని చెప్పరా అని చెప్పి అడుగుతున్న పరిస్థితి. సౌదీ దేశం దగ్గరికి వెళ్ళి మాకు మద్దతు ఇవ్వండి, మరి మన ఇద్దరి మధ్యలో అగ్రిమెంట్ ఉంది కదా అని చెప్పి అడిగితే మీకు మేము ఎందుకు మద్దతు ఇస్తాం, మీకు పని లేక యుద్ధం చేస్తుంటే అని వాళ్ళు చెప్తే సిగ్గుపోయి
ఏం చేయాలో అర్థం కాక అమెరికా పట్టించుకోక, చైనా పట్టించుకోక, సౌదీ పట్టించుకోక, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక చివరికి ఇక వాళ్ళ కాళ్ళబేరానికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం అదిగో స్క్రీన్లో చూస్తున్నాం. ఓవైపు దొరికినటువంటి పాకిస్తాన్ సైనికుడికి సంబంధించిన వస్తువులు, మరోవైపు కింద పాకిస్తాన్ సైనికుడిని బంధించిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వీడియో రెండు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు క్లియర్గా చూడండి. 1 मिनट सबर करो यार, मेरे तकरीबन 10 मिनट सबर करो। से 1 2 3 4 5 6 7 मिनट आराम से देखो, वैसे नहीं करो, वैसे नहीं करो। कब सब लगवा रहे हैं, वो छोड़ दो, ये नहीं करो। पढ़ा क्या करेगा यार, क्या नीचे क्या करे, तुम बोल क्या बोल, छोड़ो 1 मिनट सबर करो यार, मेरे तकरीबन 10 मिनट सबर करो। से 1 2 3 4 5 6 7 मिनट आराम से देखो, वैसे नहीं करो, वैसे नहीं करो। कब सब लगवा रहे हैं, वो छोड़ दो, ये नहीं करो। पढ़ा क्या करे। د زما پیغام چې دی یوازې د پاکستان کې ګلخانانو پښتنو ته دی. هغه پښتانه چې پرون 12 نفر په چوکونو کې راووتل او د افغانانو په خلاف باندې هغوی غږونه پورته کول، شعارونه یې ورکول، نو هغه پښتانه چې پرون په لاهور کې 2,500-3,000 نفر یې ویشتل، هغه هم پښتانه چې ویشتل د دغه ګلخانانو څخه مې. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలు ఇలాంటి పరిస్థితి పాకిస్తాన్ని చూస్తుంటే ఇలాంటి పరిస్థితులు మీకేమనిపిస్తుంది? ఓ పక్క మనం చూస్తున్నాం పాకిస్తాన్ సైనికుడు ఆఫ్ఘన్ సైనికుల దగ్గర ఎలా ఏడుస్తున్నాడో మనం చూస్తున్నాం. ప్లీజ్ నన్ను వదిలేయండి, మీకు దండం పెడతానని చెప్పేసి వాళ్ళని బ్రతిమలాడుకుంటూ ఏడుస్తున్నాడు. అదే మన శత్రు దేశం దగ్గర మన సైనికుడు దొరికినప్పుడు ఎలా ఉన్నాడో చూశారు కదా. సింహంలాగా వాళ్ళ ముందు కూర్చొని ఏమాత్రం బెరుకు లేకుండా, ఏమాత్రం భయం లేకుండా, చాలా ధైర్యంగా, చాలా నీచమైనటువంటి దేశం అని తెలిసిన వాళ్ళు ఎంత నీచులో తెలిసినా, ఎలా టార్చర్ పెడతారో, ఎలా ఇబ్బంది పెడతారో తెలిసినా ఏమాత్రం భయపడకుండా మన భారతదేశ ప్రతిష్టను ఎలా కాపాడాడో, మన భారతదేశ ధైర్య సాహసాలను తనలో ఎలా చూపించాడో మనం చూసాం. ఇక్కడ చూస్తున్నారా వాళ్ళ స్పిరిట్ ఏంటో చూస్తున్నారా? పాకిస్తాన్ సైనికుడు ఏడుస్తున్నాడు, వాళ్ళని బ్రతిమలాడుకుంటున్నాడు, ప్లీజ్ నన్ను వదిలేయండి అని చెప్పి ఏడుస్తున్నాడు అక్కడ. అది మనకి వాళ్ళకి ఉన్న తేడా, అది మన స్పిరిట్కి వాళ్ళ స్పిరిట్కి ఉన్నటువంటి తేడా, అది మన ధైర్య సాహసాలకి వాళ్ళ ధైర్య సాహసాలకు ఉన్నటువంటి తేడా. సో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ప్రతి చోట వెళ్ళడం, మేము యుద్ధం చేస్తాం.